అధినేతపై చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ బీసీల అంశంపై మాట్లాడేవారు ముందుగా రాజ్యాంగబద్ధత, విషయ పరిజ్ఞానం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. మత్స్యకారుల సమస్యలపై వచ్చిన జీవోకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసే సమయంలో సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రచారం పొందాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు. పిచ్చి కుక్కలాగా శ్రీనివాస్ యాదవ్ జీవోని చించి దీనికి వ్యతిరేకమని నిలబడిన మగోడు. అందరికీ నమస్కారం. కుల గజ్జి పిచ్చి శ్రీనివాస్ యాదవ్, ఏం మాట్లాడుతున్నావు? సంస్కారవంతమైన మాటలు మాట్లాడు. బీసీ బిడ్డల కోసం బోడే రామచంద్రరావు గారు దీక్ష చేస్తున్నారు. సరే, అడిగే విధానం ఉండాలి, ఏం అడగాలో తెలుసుకొని ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఉంటే పెద్దలు కూడా పరిశీలిస్తారు. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడి అణగారిన వర్గాలకు ఆసరాగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని గమనించుకోండి. మీరు మాట్లాడిన పదజాలం మాట్లాడడానికి మా పవన్ కళ్యాణ్ గారి సంస్కారం అడ్డు వచ్చింది. ఆయన నేర్పిన విధానాలు, విధి విధానాలు మాకు అడ్డుపడుతున్నాయి. కానీ ప్రజలు ఈ రోజున ఎక్కడ కష్టం ఉందో, ఎక్కడ సమస్య ఉందో, కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారన్న శోష మాత్రం మర్చిపోకండి. ప్రజలు మిమ్మల్ని కొట్టి తరిమే పరిస్థితి అయితే ఉందని స్పష్టంగా గమనించాలి. ఆ రోజున బీసీ బిడ్డల మత్స్యకార విభాగానికి జీవో రిలీజ్ అయిన రోజు వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి జీవోని చించి దీనికి వ్యతిరేకమని నిలబడిన మగోడు నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పోతే బీసీలకు రక్షణ కల్పించాలి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని మీద వివరణ ఇస్తుంటే ఈ రోజున బీసీలకి రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా మీరు కోరడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి. ఒక వర్గం, ఒక కమ్యూనిటీకే కాకుండా మిగిలిన కులాల పరిస్థితి ఏంది, రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఏ ప్రాంతాలు ఎవరెవరికి కేటాయించవచ్చు, వీటిలో ఎంతెంత కులాల శాతం ఉంది అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున కులాలకు మీరు ఏం సాధించారో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు బీసీలకు ఏ విధంగా ఆసరాగా నిలిచారు, వారి హక్కుల కోసం ఏ విధంగా పోరాడుతున్నారో వివరించాల్సిన పరిస్థితి కూడా ఉంది.